ములకల చెరువులో సంచలనం సృష్టించినటువంటి నకిలీ మద్యం కేసులో నేను లై డిటెక్టర్ టెస్ట్కైనా సిద్ధం అంటూ వైకాపా నేత అలాగే మాజీ మంత్రి అయినటువంటి జోగి రమేష్ గారు చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు జోగి రమేష్ గారి అరెస్ట్కి రంగం సిద్ధమైందని, ఆయన్ని అరెస్ట్ చేసిన తర్వాత లై డిటెక్టర్ టెస్ట్ చేయడం ఖాయం అంటూ కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. నకిలీ మద్యం కేసులో నేను లైవ్ డిటెక్టర్ టెస్ట్కైనా సిద్ధమే అంటూ జోగి రమేష్ గారు చెబుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే జోగి రమేష్ గారి అరెస్ట్కి రంగం సిద్ధమైందని, ఆ అరెస్ట్ తర్వాత ఆయన మీద లై డిటెక్టర్ టెస్ట్ ప్రయోగించేటువంటి అవకాశం ఉందన్నట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. వీటిని ఎలా చూడాలి సార్? ఇప్పుడు ఆయనే అంటున్నాడు లై డిటెక్టర్ టెస్ట్ చేయండి మాకు, చేస్తే కనుక నేను సిద్ధమే అని అంటున్నారు. నిజంగా లై డిటెక్టర్ టెస్ట్ చేస్తే అనేక అంశాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ఆయనే తనకై తనే లై డిటెక్టర్ టెస్ట్కి నేను రెడీ అని అంటున్నారు. అంటే అరెస్ట్ చేయలేదు ఇంతవరకు అరెస్ట్ కాల, కానీ ఆయన లై డిటెక్టర్ టెస్ట్కి నేను రెడీ అంటున్నారు. అంటే తన నిజాయితీని ప్రజల ముందు ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చేస్తూ ఆయన ఏమంటున్నారు, చంద్రబాబు గారికి ఫ్యామిలీ లేదా, భార్య లేదా, కోడలు లేదా, మనవాళ్ళు లేడా, ఇవన్నీ ఇటు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నారో అర్థం కాదు. ఇప్పుడు నకిలీ మద్యం కేసు బయటకు వచ్చింది. ఈ నకిలీ మద్యం కేసు ఎక్కడ ములకల చెరువులో బయటపడింది. దాని మూలాలు మరి ఇక్కడ ఉన్నాయి అని చెప్పి తేలింది. విజయవాడలో ఇబ్రహీంపట్నం తేలింది, తెనాల్లో ఉందని చెప్పి తేలింది. సరే, దానికి సంబంధించి అసలు ఏం జరుగుతుందో మీరు ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేసి ఎవరు దానికి బాధ్యులు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో చాలా క్లియర్గా ఆర్డర్స్ పాస్ చేశారు. దాని మీద సిట్ విచారణ జరుగుతుంది. ఎక్సైజ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎక్సైజ్ పోలీసులు తేల్చింది ఏంటి, అసలు ఈ నకిలీ మద్యం ఎప్పటి నుంచో తయారు చేస్తున్నారు వీళ్ళు. ఈ నకిలీ మద్యంలో ఇప్పుడు జనార్దన్ రావు ఉన్నాడు. జనార్దన్ రావు అలాగే జోగి రమేష్ ఇద్దరు సన్నిహితులు. వాళ్ళ పూర్వపు అసలు విద్యార్థి దశ నుంచి వీళ్ళు సన్నిహితులు. ఆ సన్నిహితం కాస్త ఇప్పుడు నకిలీ మద్యం దిశగా వెళ్ళింది అని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే ఆల్రెడీ జనార్దన్ రావు ఇచ్చినట్టు వాంగ్మూలం. అది జనార్దన్ రావు వాంగ్మూలం ఇస్తే ఆ వాంగ్మూలం జనార్దన్ రావు చేత తెలుగుదేశం పార్టీ ఇప్పించిందని చెప్పి ఇప్పుడు జోగి రమేష్ చెప్తారు. అసలు ఆఫ్రికాలో ఉన్నటువంటి జనార్దన్ రావుని రెడ్ కార్పెట్ వేసి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి ఆధ్వర్యంలో అని చెప్పి ఆయన కామెంట్ చేస్తాడు. అసలు ఈ నకిలీ మద్యం బయటకు వచ్చేంత వరకు కూడా జనార్దన్ రావు అనే అతను ఎక్కడ ఉందో తెలియదు వాస్తవంగా. ఇది బయటకు వచ్చిన తర్వాత ఎంక్వైరీలో బయటపడింది ఏంటంటే ఇతను ఆఫ్రికా కంట్రీస్లో ఉన్నాడు. ఆఫ్రికా కంట్రీస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కలిసి మద్యం వ్యాపారం చేస్తున్నారు. అక్కడ నకిలీ మద్యం, ఇక్కడ నకిలీ మద్యమే. అసలు ఇక్కడ నకిలీ మద్యం తయారు చేయడానికి గోడౌన్లు ఏర్పాటు చేసుకున్నారు. ఇవన్నీ బయటకు వచ్చినాయి ఒక్కోటి. ఆయన విచారణలో ఆయన ఆఫ్రికా నుంచి వచ్చిన తర్వాత అరెస్ట్ చేస్తే ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం జోగి రమేష్ చేయమన్నాడు. దీన్ని జోగి రమేష్ తమ్మలపల్లిలో చేసి తెలుగుదేశం పార్టీ మీద వేసేయచ్చు. అక్కడైతే ప్రభుత్వాన్ని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని బదనాం చేయొచ్చు, కాబట్టి అది సేఫ్ ప్లేస్, మీరు అక్కడ పోయి చేయండి అని చెప్పి ఇతనే ఎక్సైజ్ పోలీసులకి లీక్ చేసి పట్టించాడు ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి అని చెప్పి జనార్దన్ రావు చెబుతున్నాడు. ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకి మధ్య నడుస్తున్నటువంటి వ్యవహారం. దీంట్లో అక్కడ జయచంద్రారెడ్డి అని అతను తమ్మలపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి, అతను నియోజకవర్గం ఇన్ఛార్జి, అతను ఆధ్వర్యంలో నడుస్తుంది అనేది ఆరోపణ. అతను కూడా ప్రమేయం ఉంది దీని మీద అని. సరే, ప్రాథమికంగా ఆ ఇన్ఫర్మేషన్ అలా వచ్చింది కాబట్టి ఆయన సస్పెండ్ చేసేసారు. తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసేసింది. ఎందుకు, అది అక్కడ ఉన్నటువంటి పొంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనిషి అతను, జయచంద్రారెడ్డి అని అతను. కాబట్టి వీళ్ళకి ఆఫ్రికా కంట్రీస్లో లిక్కర్స్ ఉన్న వ్యాపారాలు ఉన్నాయి. బహుశా అతను సన్నిహితుడు కాబట్టి ఇతను కూడా లింకులు ఉండొచ్చు అనేటువంటి అనుమానంతో అతను సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తే వాళ్ళు అనేది ఏంటి, సస్పెండ్ చేయటం ఏంటి, అసలు ముందు అతని మీద కేసు పెట్టాలి కదా అంటారు. ఇప్పుడు అతను ప్రమేయం ఏంది, తయారు చేసే దాంట్లో అతని ప్రమేయం ఉందని చెప్పేసి ఈ జనార్దన్ రావు చెప్పట్లేదుగా. జనార్దన్ రావు ఏం చెప్తున్నాడు, జయచంద్రారెడ్డి ప్రమేయం లేదు, దీని మొత్తానికి కర్త కర్మ క్రియ మొత్తం ఎవ్రీథింగ్ జోగి రమేష్ అని చెప్పి చెబుతున్నాడు. చెబుతున్న క్రమంలో ఎంక్వైరీలో కూడా అదే తేలుతుంది. వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి స్పిరిట్ తీసుకొచ్చారు ఇవన్నీ ట్రేస్ అవుట్ చేశారు.
ట్రేస్ అవుట్ చేసిన తర్వాత జోగి రమేష్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు రెడీ అవుతున్నారు, ఎక్సైజ్ వాళ్ళు రెడీ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అతను పర్సనల్గా చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు. అదేమంటే బీసీ అంటాడు, గౌడ అంటాడు, బీసీ గౌడ అంటాడు. బీసీ గౌడ అయితే నేరాలు చేయొచ్చా? అసలు నేరాలు చేసేటువంటి వాళ్ళకి లేదంటే అక్రమాలు చేసేటువంటి వాళ్ళకి కులం ఏంటి? కులం ఎందుకు మాట్లాడతారు? అంటే చట్టంలో ఏమైనా బీసీ గౌడుకి ఒక రకంగా శిక్షలు, లేదంటే కమ్మకు ఒక రకంగా శిక్షలు, రెడ్డికి ఒక రకంగా శిక్షలు, లేకపోతే ఎస్టీలకు ఒక రకంగా శిక్షలు, ఎస్సీలకు ఒక రకంగా శిక్షలు ఉన్నాయా రాజ్యాంగంలో? లేవు కదా. మరి నేరానికి కులాన్ని ఆపాదించేటువంటి ఒక విషపు సంస్కృతి ఆంధ్రప్రదేశ్లో బయలుదేరింది. నేరానికి నిజంగా ఆంధ్రప్రదేశ్లో తప్పులు చేయడం, ఆ తప్పును కప్పుచ్చుకునేందుకు కులాల ప్రస్తావన తీసుకురావడం, ఆ కులాల ప్రస్తావన తీసుకొచ్చి దాని నుంచి బయటపడేటువంటి ప్రయత్నం చేయడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. అది ఎక్కడుంది? రాజ్యాంగంలో ఏమైనా ఉందా? భారత రాజ్యాంగంలో లేదు కదా. దాన్ని ఎందుకు లేపుతున్నారు అసలు కులాన్ని? ఇప్పుడు నకిలీ మద్యం తయారు చేయొచ్చు బీసీ గౌడ అయితే అని చెప్పి ఏమైనా ఉందా? నకిలీ మద్యం తయారు చేస్తే చట్ట పరిధిలోకి రాదని ఏమైనా ఉందా? లేదు కదా. నేరాన్ని లేదంటే ఆరోపణల్ని లేదంటే విమర్శల్ని లేదంటే అక్రమాలని ఆ కోణంలో నుంచి చూడాలి. అత్యాచారం జరిగినప్పుడు కూడా మన మీడియా కూడా అప్పుడప్పుడు భలే తప్పు చేస్తూ ఉంటుంది. అత్యాచారం జరిగినప్పుడు కూడా ఎస్సీ బాలికపై అత్యాచారం అని రాస్తారు. అత్యాచారం బాలిక మీద అత్యాచారం చేసినప్పుడు ఎస్సీ అయితే ఏంది, ఓసీ అయితే ఏంది, ఎస్టీ అయితే ఏంది? అత్యాచారం జరిగింది మహిళ మీద అని చెప్పి రాయాలి. అంతేకాదు ఎస్సీ మహిళ అంటే ఎస్సీ మహిళ మీద అత్యాచారం చేస్తే ఘోరమైనటువంటి తప్పిదో, మామూలు మహిళ మీద చేస్తేనే, ఓసీ మహిళ మీద చేస్తే పెద్ద ఘోరం కాదా? ఇలాంటివి సమాజంలోకి తీసుకెళ్తున్నారు కావాలని కొంతమంది. ఇప్పుడు జోగి రమేష్ కూడా అదే చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఆయన పదే ప్రెస్ మీట్ పెట్టి నేను గౌడ బీసీ నన్ను టార్గెట్ చేశారు ఇట్లా మాట్లాడుతున్నారు. మరి మీరు గౌడ బీసీ అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళి దౌర్జన్యం చేయలేదా? అక్కడ ఉన్నటువంటి గేట్లు పాల్గొట్టుగా ఆయన ఇంటి మీదకి వెళ్ళి దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేసావు కదా అధికారంలో ఉన్నప్పుడు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీదకి వెళ్ళి హత్యాయత్నం చేశారు కదా. మరి అది చేయొచ్చా బీసీ గౌడ అయితే? నకిలీ మద్యం తయారు చేయొచ్చు, ఇళ్ళ మీద దాడులు చేయొచ్చు, పార్టీ ఆఫీసుల మీద దాడి చేయొచ్చు. ఎవరు చెప్పారు? దాని ప్రతిదానికి కులం కలర్ పులుముతూ దాన్ని రాజకీయ కోణం నుంచి ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సరే తప్ప ఒప్ప ఆయన నకిలీ మద్యం తయారు చేశాడా లేదనేది విచారణలో తెలుస్తుంది. ఆల్రెడీ ప్రాథమికంగా జనార్దన్ రావు చెబుతున్నాడు, ఆయన స్నేహితుడే కదా, ఆయన పార్ట్నరే కదా, దాంట్లో ఆయన చెప్తున్నాడు కదా ఏ విధంగా చేసాము మొత్తం ఎవ్రీథింగ్ చెప్తున్నాడు. ఆయన చెప్తున్నప్పుడు ఆ వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని అరెస్ట్ చేస్తారు కదా. అరెస్ట్ చేస్తారని తెలిసే ఆయన ప్రెస్ మీట్లు పెట్టి కులం కార్డును బయటకు తీసుకొస్తున్నాడు. సో అరెస్ట్ చేయడం ఖాయం. అవసరమైతే లైట్ డిటెక్టర్ టెస్ట్ చేస్తారు. అది చేస్తే అసలు అనేక అంశాలు బయటకు వస్తాయేమో. తాడేపల్లికి సంబంధించిన రహస్యాలన్నీ బయటకు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు ఒక నకిలీ మద్యం తప్ప. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.